శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో 1వ ఇంట్లో రవి కుజుల సంచారం వల్ల అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ప్రతికూల పరిస్థితులు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మీ జీవితానికి కొన్ని పరిస్థితులు ఎదురీదాల్సిన విధంగా ఉంటాయి. అలాంటప్పుడే గుండె నిబ్బరం కోల్పోకుండా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకుంటూ ముందడుగు వేయండి. అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధనం మంచినీళ్లు ఖర్చయినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది. కాబట్టి ₹1 ఖర్చు పెట్టేటప్పుడు తులారాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు, శిరోపీడలు ఉంటాయి. తలనొప్పి, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ప్రయాణాల పరంగా నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు పెద్ద ప్రయాణాలు పెట్టుకోకండి. అత్యవసరమైతేనే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోండి. అదేవిధంగా వాహన ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం, దుర్గానామాన్ని స్మరించుకోవటం, దుర్గాదేవి చాంటింగ్స్ వింటూ వాహనంలో ప్రయాణం చేయటం ద్వారా వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అలాగే వాహనాలు రిపేర్ చేయించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. బండి కానీ, కారు కానీ ఎప్పుడు ఏదో ఒక రిపేర్ రావటం, ఇలాంటివి కూడా తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సెల్ ఫోన్లు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సెల్ ఫోన్ భద్రత విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కూడా చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పనుల్లో నష్టాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఊహించని సమస్యలు ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మొక్కువోని ఆత్మవిశ్వాసంతో మీ ఇష్టదేవతను మనస్సులో స్మరించుకొని ధైర్యంగా ముందడుగు వేయండి. అప్పుడు సమస్యలు మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే తులారాశి వాళ్ళకి పట్టింపులు వస్తూ ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ నెలలో లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి. లైఫ్ పార్ట్నర్ని బాధపెట్టే విధంగా మాట్లాడవద్దు. ప్రేమపూర్వకంగా మాట్లాడండి. లేదా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అవంతట అవే సర్దుకుపోతూ ఉంటాయి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి కష్టంతోనే విజయం వస్తుంది. బాగా కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. కాబట్టి ఓపికతో వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇష్టదేవతను స్మరించుకోండి. అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 4, 11, 13, 18, 23, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 7, 8, 16, 21, 25, 26, 27 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయటం, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉండటం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి నెల మొత్తం బయటపడవచ్చు. తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్యలు రాహుకేతు దోషాలు. ఈ రాహుకేతు దోషాలు పోవటానికి తులారాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే మంచిది. ప్రతిరోజు స్నానం చేశాక ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు లేదా 9 సార్లు చదువుకోండి. నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేయండి. ఈ నెలలో వచ్చేటటువంటి మంగళవారాలు కానీ, బుధవారాలు కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న చాలా వరకు సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు
చదవటం లేదా వినటం ద్వారా కూడా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తులారాశి వాళ్ళు ఆలయంలో దర్శనం చేసుకొని పూజ చేయించుకున్నాక ఒక పెద్ద ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తులేసి దీపం పెట్టండి. అలా చేస్తే నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కష్టాలను అధిగమించి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.